దక్షయజ్ఞంలో శివునికి జరిగిన అవమానంతో సతీదేవి హృదయం ముక్కలైంది. మరి ఆ అవమానాన్ని తట్టుకోలేని ఆమె ఏం నిర్ణయం తీసుకుంది? ఇప్పుడు తెలుసుకుందాం. దక్షుడు శివుణ్ణి నిందిస్తూ చాలా మాటలు అన్నాడు. సతీదేవి ఆ మాటలు విని అస్సలు భరించలేకపోయింది. అందులోనూ దక్షుడు శివుణ్ణి నిందించాడు. పిలువని పేరంటానికి వెళ్ళకూడదని ఆయన చెప్పినా వినకుండా వచ్చినందుకు బాధపడింది. తిరిగి వెళ్ళి భర్తకి ముఖం చూపలేను. ఒకవేళ సిగ్గు విడిచి వెళ్ళినా జరిగిన విషయాలను ఆయన అడుగుతుంటే తలెత్తుకు సమాధానం చెప్పలేను కదా అని లోలోన కుమిలిపోయింది. అన్నిటికంటే ఎక్కువగా శివనిందాశ్రవణ దోషానికి పొగిలి పొగిలి ఏడ్చింది. చివరికి ఇలా అంది, దక్ష, నీలాంటి పాపాత్ముడికి కూతురిగా దాక్షాయినిగా బ్రతకలేను. ఎవరైతే మహాదేవుణ్ణి నిందిస్తారో, ఎవరైతే ఆ నిందను వింటారో వారందరూ శాశ్వత నరకంలో ఉంటారు. కనుక ఈ దేహాన్ని అగ్ని పరిత్యాగం చేస్తాను. నా ప్రభువుని గూర్చి నిందావచనాలు విన్న నాకు ఈ దేహంతో పని ఏమిటి? శక్తుడైన వాడు శంభుణ్ణి నిందించిన వాని నాలుకను కోసేయాలి, లేదా బుద్ధిమంతుడు అయితే చెవులు మూసుకుని నిష్క్రమించాలి. నేను ఈ రెండూ చేయలేని అశక్తురాలునయ్యాను అని చింతించి అక్కడున్న వారందరినీ ఉద్దేశించి సతీదేవి ధర్మాన్ని బోధించింది. అనంతరం సతీదేవి మౌనాన్ని వహించి ప్రశాంత మనస్కురాలై భర్తను ఆదరంతో స్మరించి ఉత్తర దిక్కుగా నేలపై కూర్చొని జలంతో ఆచమనం చేసి వస్త్రంతో కప్పుకొని కళ్ళు మూసుకుని యోగ మార్గాన్ని అనుసరించి దేహమునందు అగ్నివాయువుని ధరించింది. తక్షణం యోగాగ్ని సతీదేవి పాదపద్మాల నుండి లలాటం వరకు వ్యాపించింది. సతీదేవి ఆమె కోరికను అనుసరించి అగ్నిచే దహించబడి కింద పడింది.